మేలో ఆర్థిక లావాదేవీల కోసం మీరు బ్యాంకు వెళ్లాల్సి ఉందా? అయితే మీకోసమే ఈ సమాచారం. మరో 2 రోజుల్లో ఏప్రిల్ నెల ముగుస్తుంది. మేలో అడుగు పెట్టబోతున్నాం కాబట్టి ఈ నెలలో బ్యాంకు సెలవుల గురించి తెలుసుకుందాం. దీన్ని దృష్టిలో ఉంచుకొని బ్యాంకు వెళ్తే ఎలాంటి ఆటంకం, ఆలస్యం లేకుండా ఆర్థిక లావాదేవీలైనా ఇతర బ్యాంకింగ్ పనులైనా చక్కబెట్టుకోవచ్చు. భారత రిజర్వ్ బ్యాంక్ దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులకు సెలవుల జాబితాను ప్రకటించింది. దీని ప్రకారం మే నెలలో ఏకంగా 12 రోజులు సెలవులు వస్తున్నాయి. ఆదివారం, 2, 4 శనివారం సెలవులతో పాటు మరికొన్ని ప్రత్యేక సెలవులు వస్తున్నాయి. ఈ సెలవుల గురించి తెలుసుకుందాం. మే 1న కార్మిక దినోత్సవం, మే 4న ఆదివారం, మే 9న శుక్రవారం రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా బ్యాంకులకు సెలవు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఈ సెలవు వర్తించదు. పశ్చిమ బెంగాల్లో సెలవు ఉంటుంది. మే 10న 2వ శనివారం, మే 11న ఆదివారం సెలవు. మే 12న బుద్ధ పౌర్ణిమ సందర్భంగా కర్ణాటకలో సెలవు ఉంటుంది. తెలంగాణలో ఈ రోజు ఆప్షనల్ హాలిడే ఉంటుంది. ఇక మే 18న ఆదివారం, మే 24న 4 శనివారం సెలవు. మే 25న ఆదివారం బ్యాంకులకు సెలవు. ఇక ఈ నెలలో బ్యాంకులు చాలా రోజులు మూతపడనున్నాయి.